తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు మహనీయులు అన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. తెలుగు జాతి గుర్తింపు కోసం చనిపోయే వరకు పోరాడి అమరుడైన పొట్టి శ్రీరాములు మహనీయుడని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. శ్రీరాములు లాంటి మహనీయుల స్ఫూర్తితోనే ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు. గుడివాడ పట్టణ పురపాలక సంఘ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరావతిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు స్మృతివన ప్రారంభం, విగ్రహ ఆవిష్కరణ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎమ్మెల్యే రాము కూటమి నాయకులు అధికారులతో కలిసి వీక్షించారు. ముందుగా ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో వాసవి చౌక్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము వైశ్య సంఘాల పెద్దలు, కూటమి నాయకులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పోతున్న లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పోరాడిన మహనీయుడు అన్నారు. అమరజీవి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. భాషా ప్రయత్ని రాష్ట్రాలకు ఆద్యుడైన శ్రీరాములు తెలుగు జాతి ఉన్నంతకాలం అమరుడిగా నిలిచే ఉంటారన్నారు. ఆయనకు నివాళిగా కూటమి ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం 58 అడుగుల శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, డిఎల్డీఓ సునీతా శర్మ, ఇన్ఛార్జి కమిషనర్ కె సతీష్ చంద్ర, ఎంపీడీఓలు విష్ణుప్రసాద్, మల్లీశ్వరి, ఇమ్రాన్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ప్రాణం పోయినా కానీ మనం ఏదైతే బిలీవ్ చేసామో, ఏదైతే నిజం అనుకున్నామో, ఏదైతే కరెక్ట్ అనుకున్నామో దానికోసం పోరాటం చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన చరిత్రలో నమ్మిన సిద్ధాంతం కోసం హింసను ప్రేరేపించకుండా తనకు తాను శిక్ష విధించుకుని అహింసా మార్గంలో ఇంత స్ట్రాంగ్గా అంతే చనిపోయేదాకా పట్టుదల వేడకపోవటం అంటే అసలు ఎంత గొప్ప విషయం మనం ఒకసారి ఆలోచించాం. అంటే ఏదో కొంత పోరాటం చేస్తాం, ట్రై చేస్తాం, మనకి ఈ తట్టుకోలేని పరిస్థితిలో మానేస్తాం. కానీ నేను ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలి, తెలుగు ప్రజలకి రాష్ట్రం కావాలి అని చెప్పేసి మనకు అంత పోరాటం చేసిన మహానుభావుడు ఆయనే. గాంధీ గారు ఆయన గురించి ఒక మాట అన్నారు, 10 మంది పొట్టి శ్రీరాములు ఇస్తే స్వాతంత్రాన్ని సంవత్సరంలో తీసుకొచ్చేస్తానన్నారు. ఒకసారి ఆయనకంటే ఎంత బిలీఫ్ ఉందో ఒకసారి చూసుకో. ఈయన ఎంత మొండివాడంటే గాంధీ గారితో కలిసి స్వాతంత్ర పోరాటంలో అనేక పోరాటాలు చేశారు. ఆయన ఆశ్రమంలోనే ఉంటా, ఆయన అనుచరుడి కింద ఎన్నో పోరాటాలు చేశారు. అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాకు రాష్ట్రం కావాలి, తెలుగు ప్రజలకి మద్రాసీలు మేము కాదు అని చెప్పేసి భాష దీని మీద బేసికలీ సంయుక్త రాష్ట్రాలకి ఫస్ట్ ఆదిగా నిలిచిన వ్యక్తి. మనకి రాష్ట్రానికి ఒకదానికే కాదు, దేశానికే ఒక బాట చూపిన మహానుభావుడైన. నిజంగా ఆయన స్మరించుకుంటాం చాలా అదృష్టం మనకి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడమే కాకుండా అసలు నాకు ఆలోచిస్తుంటేనే అనిపిస్తూ ఉంటుంది. ఆకలి వేస్తే ఒక రోజు తట్టుకోలేం, ఒక పూట తట్టుకోలేం. అలాంటిది ఏదో తగ్గుదామని చెప్పి కొద్దిగా డైటింగ్ చేసుకుంటూ వస్తున్నా కానీ అంటే ఆకలి అంటే అంతకంత కష్టంగా ఉంటుంది అనేది నాకు క్లియర్గా అర్థమైంది. చాలా సాధించినట్టు చాలా గొప్ప విషయం కింద ఫీల్ అవుతుంటాం సొంతగానే ఆరోగ్యం కోసం చేసినా కానీ. అలాంటిది రాష్ట్రం కోసం
అందరికి ఎవరి మద్దతు ఉందా లేదా అనేది చూసుకోకుండా సొంత పార్టీ మద్దతు కూడా లేకుండా అంత స్ట్రాంగ్గా ఉంచుని ఆయన నిజంగా ఆయన పోరాటం చేయబట్టే ఆ రోజు మనకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది వచ్చింది, అలాగే భాషా సంయుక్త రాష్ట్రాలు కూడా వచ్చిందని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ మన అదృష్టం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టాచ్యూ అన్వీల్ చేస్తున్నారు, మనం అది వీక్షిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.